పెద్ది ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంతేకాదు రామ్ చరణ్ కెరీర్లోనే హైయెస్ట్ వసూలు సాధించిన సినిమాగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. పెద్ది మంచి కథ, మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. కానీ ఈ సినిమాపై నెగిటివిటీ కూడా ఉంది. కానీ ఈ సినిమాపై నెగిటివిటీ ఉన్నా ఆ నెగిటివిటీ ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ ని అడ్డుకోలేకపోతుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ పై విమర్శలు కూడా వచ్చాయి. సినిమా కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. కాకపోతే రామ్ చరణ్ నటనకు ప్రతి ఒక్కరూ జై కొడుతున్నారు. అంతేకాదు రామ్ చరణ్ కెరీర్లోనే ఈ క్యారెక్టర్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రతి ఒక్కరూ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఈ సినిమాపై వస్తున్న నెగిటివిటీ గురించి జగపతి బాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉందంటే సినిమా గెలిచాక కూడా పోరాడాల్సి వస్తుంది అంటున్నాడు. తొలి 3 రోజులు అసలైన ఆడియన్స్ థియేటర్స్ కు రావడం లేదు. రామ్ చరణ్ అభిమానులు వస్తున్నారు. అంతేకాదు సినిమా పోవాలని కోరుకునే వాళ్ళు కూడా వస్తున్నారు. పెద్ద సినిమాకి తొలి 3 రోజుల్లో వాళ్ళే నెగిటివిటీని పెంచేశారు. అలా నెగిటివిటీ కూడా పెంచే గ్యాంగ్స్ ఉన్నాయని ఇప్పుడే జగపతి బాబుకు కూడా అర్థమైందంట. రిలీజ్ అయిన కొత్తల్లో పెద్ద సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి జగపతి బాబు గారే ఆశ్చర్యపోయాడంట. కానీ ఇప్పుడిప్పుడే నిజమైన ఫ్యామిలీ ఆడియన్స్ చూసి నిజమైన రెస్పాన్స్ ఇస్తున్నారు అంటున్నాడు. సినిమా అద్భుతంగా ఉందని కూడా నిజమైన ఆడియన్స్ ఇప్పుడు చెప్తున్నారు అంటున్నాడు. పెద్ద సినిమాలో ఆయన అప్పల్ సూరి క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ తమిళ యాక్టర్ కానీ లేదా మలయాళ యాక్టర్ కానీ చేస్తుంటే ఆ క్యారెక్టర్కి మంచి గుర్తింపు వచ్చుండేది. ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళని ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ జగపతి బాబుకు మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అదే విషయాన్ని ఒక పెద్ద డైరెక్టర్ జగపతి బాబుకి ఫోన్ చేసి మరి మీ క్యారెక్టర్కి గుర్తింపు లేకుండా పోయింది, మీ కష్టం వృధా అయ్యింది అని కూడా అన్నాడంట. సో నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో నెగిటివిటీని స్ప్రెడ్ చేసే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారా? జగపతి బాబుకి ఫోన్ చేసిన ఆ పెద్ద డైరెక్టర్ ఎవరో మీకు తెలిసే కింద కామెంట్ చేసి